ఇచ్చిన ధాన్యాన్ని మళ్ళీ ఊళ్ళోకి ఎందుకు తీసుకొచ్చారు? మీవి కనుక. బస్తాలు మావే, ప్రాణాలు పోయేవి మావి. మీకే ఓ పోటు ఉంటారు, వెళ్తారు. సచ్చేది మేమే కదా. మీ కష్టాలను ఆదుకోవటానికి మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాంగా, భయపడకండి. మాటలంత సులభం కాదు బాబు ఆ దొంగల్ని ఎదిరించడం. మీరిలా భయపడుతూ వాళ్ళ అడుగులకి మడుగులొత్తుతూ ఉండబట్టే మిమ్మల్ని దోచుకుంటున్నారు. మీరంతా ఒకటైతే. అలా ఎదిరించిన వాళ్ళు చాలా మంది సిలువలు ఎక్కారు. ఆ శిక్షకు భయపడే చస్తూ బతుకుతున్నాం బాబు. ఈసారి వాళ్ళు వస్తే మేం చచ్చైనా మిమ్మల్ని బ్రతికిస్తాం. భయపడకండి. భయపడి పారిపోయిస్తారా వదవలారా? మాంసం మందు తాగుతూ ఊరబందులో బలిసారు కదా ఒక్కొక్కరు. ఏమైంది మీ కండబలం? వాళ్ళిద్దరూ మామూలు మనుషులు కారు. ఒకడు పిడుగు, ఇంకొకడు అగ్గి పిడుగు. వాళ్ళిద్దరూ కలిసుంటే పట్టలేం. కలిసుంటే పట్టలేమా? అగ్నిగుండం లాంటి పశుపతిని ఆర్పాలని ఆలోచిస్తారా? కాలయముడు లాంటి పశుపతిని చంపి బహుమతి కొట్టేస్తారా? అవునరా, నువ్వు అగ్నివైతే దాన్ని ఆర్పే నీరు మేము, నువ్వు యముడు అయితే మేమంతకంటే గెలవునరా. దొరికిపోయిన పిరికి వెధవ్వే, నీకెంత పొగర్రా? రే పశుపతి, ఇది పిరికితనం కాదురా, పౌరుషం. దమ్ముంటే ఒక్కసారి వదిలిపెట్టి చూడరా, నీ ప్రేగులతో రుద్రవీణ వాయిస్తాను. ఆ రుద్రవీణ శబ్దానికి నీలాంటి పశువులు గుండెలు పగిలి చచ్చేలా వాయిస్తారా? వదలరా. ఓ, రుద్రవీణ వాయిస్తావా? నీకు సంగీతం అంటే అంత ఇష్టమా? నీలాంటి రసజ్ఞుణ్ణి చంపడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను బంధించిన ఆ దారాల్ని తీస్తాను. గాలి పటంలా ఎగిరిపో, పారిపోయి బతికిపో. అందుకు ఒకే ఒక్క అవకాశం ఇస్తాను. పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకునే నీలాంటి పిరికివాణ్ణి కాదురా. విడిచిపెడితే వీర కిశోరంలా విజృంభిస్తాను, అగ్నిలా దహించి వేస్తాను. అచ్చారే బచ్చా. అరే, ఈ వీర కిశోరాన్ని విడిచిపెట్టండి. మీ చేతుల్లో తుపాకులు పారేయండి. రా, అది చూద్దాం. వీర కిశోరా, నీలాంటి వాళ్లను చూసినప్పుడు దీన్ని బయటికి తీయాలనిపిస్తుంది. ఇందులోంచి వచ్చే నాదానికి నీ ప్రాణానికి పొత్తు పెడుతున్నాను. చూడు, ఇది నొక్కితే వస్తుంది సంగీతం. అది ఆగిపోయే లోపల ఇక్కడి నుంచి పారిపో. ఆఖరి అవకాశం ఇస్తున్నాను. లేదా ఈ పశుపతి అంటే ఏంటో నీకే తెలుస్తుంది. నీకు తెలిసేటప్పటికీ నీ చరిత్ర ముగుస్తుంది. పట్టుకో కాళ్ళు, వేడుకో క్షమిస్తా. ఆ తర్వాత నిన్ను వీళ్ళలా ఒకరిని చేస్తా. నీలాంటి పశువుల్ని పట్టి బంధించడమే తెలుసు గాని లొంగటం నా చరిత్రలో లేదురా. ఇక నిన్ను విడువను. ఎగిరి కుప్పి గంతులేసే నీ కాళ్లను, పిడికిళ్లు పట్టే నీ చేతుల్ని నరికిస్తాను. రాయ్, నువ్వు మొండివైపోయి కదలడానికి కాళ్ళు లేక, తినడానికి తిండి లేక, చావడానికి చావు రాక ఈ మొండుటెండలో నీ ఒళ్ళంతా ఒడిలిపోయి నువ్వు చచ్చేంత వరకు ఆ కళ్ళ ముందే పెట్టుకుంటాను. నువ్వు చచ్చాక నీ శవాన్ని ఆ ఊళ్ళోకి కానుకగా పంపుతాను రా. నరకండి రా.
గాన్. పశుపతి, ముందు మీ వాళ్లను తుపాకులు పారేసి డేరా దగ్గరికి వెళ్ళమని చెప్పు. రేయ్, అందరూ తుపాకులు పారేసి డేరా దగ్గరికి వెళ్ళండి. విక్రమ్, ఆ గుర్రాన్ని తీసుకుని పద. ప్రతాప్, నేను చెప్పినట్టు విను. ముందు వెళ్ళు. అలా చూస్తారా? వెంటాడు పట్టండి. పారిపోయారా వీళ్ళు? పదండి.